వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. హైదరాబాద్ లోని ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లో డాక్టర్ అవినాష్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఒకటైన ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్ లో ఆయన నిపుణులుగా ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాల అనుభవంతో విద్యారంగం, పరిశ్రమలు రెండిట్లోనూ విశేష సేవలు అందిస్తూ భావి ఇంజనీర్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణ రంగంలో కూడా అద్భుతమైన కృషి చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అవినాష్ గారు. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. దిక్సూచి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో ఇవాళ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. అండ్ సార్, ఇప్పుడు మీరు భావి ఇంజనీరింగ్ తీర్చిదిద్దటమే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రతి గల్లీలో ఎక్కడో చోట ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తూనే ఉన్నాము. ఆ ఇంజనీరింగ్ కాలేజీలకి మీ ఇక్ఫైకి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూనిక్ స్పెషాలిటీ. ఓకే, మీకు ముందస్తుగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్ఫై అసలు ఏంటి. ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఒక విద్యా సంస్థ అండి. దాని నుంచి అదొక పెద్ద అంబ్రెల్లా టైప్లో ఉంటుంది. దాంట్లో 11 యూనివర్సిటీలు ఉన్నాయండి యావత్ భారతదేశం మొత్తంలోనూ. దాంట్లో 7 టెక్ స్కూల్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్ ప్రప్రథమంగా ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్గా బీటెక్, బీఎస్సీ, బీసీఏ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఎంటెక్, ఈసీఈ, విఎల్ఎస్ఐ డిజైన్ ప్లస్ సిఎస్సి, ఏఏఎంఎల్ ఇవి పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇది కాకుండా పిహెచ్డి ప్రోగ్రామ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, బేసిక్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్లో కవర్ అవుతుంది. దీంట్లోకి డిఫరెన్స్ ఏంటి అంటే మాకుండే అకాడమిక్ ఇండస్ట్రీ కరికులం అండ్ మన అకాడమిక్ ఇండస్ట్రీ కరికులం ఒకటి, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ విజిట్స్ ఒకటి, ఇండస్ట్రియల్ రిలేటెడ్ ట్రైనింగ్ ఒకటి. ఈ 3 అంశాలు మాకు వేరే యూనివర్సిటీలు, కాలేజీలకి భిన్నంగా ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఇక్ఫై టెక్ అన్నది ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నట్టే నాక్ అక్రిడేషన్ అండర్ యూజీసీ, ఏఐసిటి అక్రిడేషన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీకి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఎంతవరకు ఇంటర్నేషనల్ వైడ్గా డిగ్రీ అనేది వ్యాలిడేట్ చేయడానికి ఈ పర్టికులర్ అక్రిడేషన్స్ అనేది ఇంపార్టెంట్. దీంట్లోకి యూజీసీ అండర్లో కేటగిరీ 1లో మేము ఉండడం జరిగింది. రైట్. ఇప్పుడు ఇక్ఫై టెక్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎటువంటి మీరు కోర్సెస్ అందించుతారు, ఏంటి మీ విభాగాల గురించి చెప్పండి సార్. ఓకే, ఇంత తెలియజేసినట్టుగా బీటెక్ లో 10 డివిజన్స్ ఉన్నాయండి. దాంట్లో సిఎస్సి అండర్లో 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇంకొక కాంబినేషన్స్ ఉన్నాయి. అది మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఏఐ స్పెసిఫిక్గా. ఇది కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ గోయింగ్ ఆన్ విత్ ఐఓటీ, బ్లాక్ చైన్ విత్ సైబర్ సెక్యూరిటీ. అంటే ఈ కాంబినేషన్స్ ఏంటి అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందిపుచ్చుకొని దానికి అనుగుణంగా ఈ డిగ్రీలని, కరికులంని డిజైన్ చేయడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్టయితే బీఎస్సీ, బీసీఏ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బీసీఏ ప్రోగ్రామ్స్ వచ్చేసి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్. ఇది కాకుండా బీఎస్సీలో మీకు 5 స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ డౌన్ విత్ ద న్యూ ఇంటర్వెన్షన్ దట్ కమ్స్ ఇన్ రోబోటిక్స్ విత్ ఏఐ. అంటే ఒక సైద్ధాంతిక పథకంలో చూసుకుంటూ వెళ్తుంటే మార్కెట్లో సస్టైనబిలిటీ ఇంకా రాబోయే ముందు విధానాలని బట్టి ఎంత జాగ్రత్తగా మేము డిజైన్ చేసామంటే ఇది చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్న విద్యార్థులకి వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీరు మంచి కోర్స్ అందిస్తున్నారని నేను విన్నాను. సో మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? ఆ తర్వాత ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి సార్? ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ జరుగుతున్న కాంపిటీషన్ లెవెల్తో పాటు మా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఒకటి స్టాండ్ ఉంటుంది. అంటే ఏంటంటే దీంట్లో వచ్చేసి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ప్లస్ ఇంజనీరింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అంటే ఆప్టిట్యూడ్ కూడా కవర్ అవుతూ ఏటీఐటీ అని చెప్పి ఒకటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2 దఫాలుగా జరుగుతుంది. ఇప్పుడు 2వ దఫా అయిపోయింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు వస్తున్న అడ్మిషన్స్ని బట్టి మేము ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్తాం. దీనికి 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ ఇయర్, సెకండ్ది లేటరల్ ఎంట్రీ. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వాళ్ళు మినిమం 60% ఉండాలి. 60% వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ రాగలిగితే వాళ్ళకి బీటెక్లో అడ్మిషన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం లేటరల్ ఎంట్రీ అంటే వాళ్ళు డిప్లొమా ఇవి చేసిన వాళ్ళు జాయిన్ ఆస్కారం కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బీఎస్సీ, బీసీఏకి వచ్చినప్పుడు 50% వాళ్ళు పర్సంటేజ్ మెయింటైన్ చేసుకునే సరిపోతుంది. కానీ బీటెక్, బీఎస్సీకి మాత్రం కంపల్సరీ
మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. బీసీఏకి ఎటువంటి ఇది లేదు. ఈవెన్ బైపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు, హెచ్ఈసీ వాళ్ళు, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా బీసీఏకి ఎలిజిబుల్ ఉన్నారు. సో ఈ ప్రకారంగా ఎంట్రన్స్ అవుతుంది. ఎంట్రన్స్లో మిస్ అయిన వాళ్ళకి ఇంకా అంటే ఇప్పుడు మాకు అడ్మిషన్స్ కూడా క్లోజింగ్ దగ్గరలో ఉన్నాము. సో ఇన్ కేస్ ఇంకా స్టూడెంట్స్ రావాలి అనుకుంటే మాత్రం దే కెన్ అప్రోచ్ మాకు ఇంకొక ఇంటర్వ్యూ పద్ధతి మేము కొనసాగించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆన్సర్స్ అవి అటెండ్ చేసిన దాన్ని బట్టి మేము తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా మెరిట్ బేస్డ్ అయితే కంపల్సరీ మేము తీసుకుంటాం. రైట్. ఇప్పుడు మెరిట్ బేస్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఎలిజిబుల్ అయిన అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా చెప్తాను. దాని గురించి చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఉంది, స్కాలర్షిప్ ఏంటండి. ఒకటండి, ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మెరిట్ లేదు అంటే మాత్రం ఉండడం అన్నది కష్టం. అది ఏ లెవెల్ అయినా సరే. 10th నుంచి 12th వరకు వాళ్ళు కష్టపడి చదివారు అని చెప్పంటున్నారు, ఎంత మెరిట్కి ట్రై చేశారో అదే మెరిట్ వాళ్ళు ఇంకొక 4 సంవత్సరాలు చేయగలిగితే, 3 నుంచి 4 సంవత్సరాలు చేయగలిగితే వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన గమ్యస్థానాలు చేరే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అడుగుతున్న దీని ప్రకారం 60% అని మేము చెప్తున్నాము. 85 అండ్ అబోవ్, 90 అండ్ 95 అబోవ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టాప్ అచీవర్స్ 95 అబోవ్ ఉన్న వాళ్ళకి ఫీ వేవియర్, ఫస్ట్ సెమిస్టర్లో ఫీ వేవియర్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ నుంచి కూడా వాళ్ళు అదే పద్ధతిలో మెరిట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అని బట్టి వాళ్ళకి ఫీజులో తగినంత రాయితీ ఇస్తూ వాళ్ళకి ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే దీనివల్ల స్టూడెంట్స్లో ఒక మోటివేషన్ జనరేట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇంకా కష్టపడి చదివితే మాకు ఇంకొంచెం ఫైనాన్షియల్ ఇది ఉంటుంది, దాంతో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇతర విషయాల్లో కానివ్వండి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న పద్ధతిలో ఇప్పుడు వాళ్ళు రావడం జరుగుతుంది. ఎస్, అంటే మీరు ఫీజు రాయితీ అని చెప్పారంటే మీ దగ్గర నుంచి యూజీ, పీజీ, పిహెచ్డి అన్నీ ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ బేస్ చేసుకొని ఉంటుంది. ఫీజు రాయితీ అనేది జాయిన్ అయిన ఇయరే ఉంటుందా, లేకపోతే ఆ మెరిట్ ఆధారంగా మనం ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ మాత్రం స్పెసిఫిక్గా టాప్ ఇది ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ నుంచి ఏమవుతుంది అంటే వాళ్ళ అకాడమిక్ మెరిట్ని బట్టి, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, అకాడమిక్ మెరిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేనిదే వాళ్ళు ఎటువంటి దానికి వెళ్ళినా వాళ్ళు సరిపోరు. కాంపిటీషన్ అంత హై ఉంటుంది. మెరిట్లో లేదు అంటే వాళ్ళు రెజ్యూమ్స్ సెలెక్ట్ అవ్వవు, వాళ్ళు ఇంటర్న్షిప్ వాటికి వెళ్ళడానికి కూడా సమస్య ఉత్పన్నం అవుతుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళగలిగితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా మేనేజ్మెంట్ కూడా స్పెసిఫిక్గా సపోర్ట్ చేస్తుంది. ఇలా హయ్యర్ అచీవర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫీలో రాయితీ ఇస్తూ వాళ్ళకి ఇంకొక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్స్ అట్లా ఏమైనా ఉంటుందా? అది ఇంటర్న్షిప్ బేస్లో ఉంటుంది. 80 to 90% మా ఇంటర్న్షిప్స్ వాటిలో స్టైపెండ్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఆ స్టైపెండ్ బేస్డ్ దాంట్లో కూడా వీళ్ళకి 99% ఇంటర్న్షిప్ నుంచి ప్లేస్మెంట్ టర్న్ అప్ అయిపోతుంది. అంటే ఇది యూజీ లెవెల్ నుంచి స్టైఫండ్ ఉంటుంది సార్, యూజీ పీజీ నుంచి? ఇది చిన్న విషయం కాదు సార్, ఎందుకంటే చాలా మందికి ఆఫ్టర్ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత స్టైఫండ్స్ చూస్తూ ఉంటారు. చదివేటప్పటి నుంచి అంటే వీళ్ళకి ఇంటర్న్షిప్ లో అవైలబుల్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే మనకి ఇప్పుడు ఫీ రాయితీలో ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక సెమిస్టర్ లో మొత్తం కూడా మేము ఒక సంస్థకి వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. అంటే లైవ్ ప్రాజెక్ట్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. ఆ లైవ్ ప్రాజెక్ట్స్ లో ఇంక్లూడ్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. నాస్కామ్ లాంటి అతి పెద్ద దిగ్గజమైన నాస్కామ్ కూడా 45,000 నుంచి 55,000 ఇస్తూ స్టూడెంట్ని ఎక్వైర్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఫీజు కూడా ఒక సెమిస్టర్ 6 నెలలో వాళ్ళు గెయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక సంస్థగా అంటే ఏమైనా ఇండస్ట్రీస్ ఏమైనా కొలాబరేట్ అవుతారా సార్? మోస్ట్లీ దాదాపు ఒక 2 ఏళ్ళ డేటా నేను మీకు మీ ముందు ప్రజెంట్ చేస్తాను. 150+ MOUs జరిగినాయండి. జోహో, డాంగో, టీసీఎస్ ఇలా మల్టిపుల్ కంపెనీస్ తోటి టైఅప్స్ ఉండడం జరిగింది. వీటి ఆధారంగా ఏం జరుగుతుంది అంటే 2 విషయాలు. ఒకటి, మాకు ఇండస్ట్రీ నుంచి ఫ్యాకల్టీగా వచ్చి టీచ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలోకి స్టూడెంట్ని తీసుకోవడానికి ఉంటారు. స్టూడెంట్ ఇంటర్న్షిప్ అవుతుంది. ఆ స్టూడెంట్ ఇంటర్న్షిప్ దాంట్లో కూడా మా ఫ్యాకల్టీస్ వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఆ గైడ్ చేస్తున్న సమయంలో ఏంటి అంటే వాళ్ళకి అక్కడ జరుగుతున్న లైవ్ ప్రాజెక్ట్స్ అవి వాటిలో మా ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవుతారు, సపోర్ట్ చేస్తారు. స్టూడెంట్ అక్కడ ప్లేస్ అయ్యేంత వరకు ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తూ వెళ్తారు. అంటే ఒక స్టూడెంట్ బయటకు వచ్చి జాబ్ చేయాలన్నది ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మీరే త్రూ యూనివర్సిటీ ఒక రిలేటెడ్గా ఉన్న ఇండస్ట్రీకి ఎలా రిలేటెడ్ అయ్యి ఉంటారు సార్? ఆ రిలేషన్ ఎలా మేనేజ్ చేస్తారు, మీరు మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇండస్ట్రీ నుంచి మాక్సిమం మా ఫ్యాకల్టీలో కూడా 20-30% మెంబర్స్ ఇండస్ట్రీలో చేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే అకాడమిక్ సైడ్ వచ్చిన వాళ్ళు. సో దాంట్లో 85 to 90% మాకు ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో దీని ఆధారంగా ఏమవుతుంది అంటే ఇంటర్న్షిప్ ఒకటి మాకు ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఈ ఇన్బిల్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే వాళ్ళకి 2 సార్లు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఈ సాంకేతిక విద్య ఒక 3.5 సంవత్సరాల డిగ్రీతో పాటు 7 నెలలు వాళ్ళు కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటకు వెళ్తారు.
సో అది ఎంతవరకు లాభదాయకం అంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ తర్వాత జరుగుతున్న ఇంటర్న్షిప్లో వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ఈ స్కిల్స్ అన్నీ వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇండస్ట్రీ వాళ్ళ త్రూ మేము మానిటరింగ్ అండ్ ఫ్యాకల్టీ కూడా ఉండి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఈ ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నారు, గ్రూప్ డిస్కషన్స్ ఎలా అవుతున్నాయి, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా వెళ్తున్నారు, ఎంతవరకు వాళ్ళు ఎక్స్టెండబుల్గా చేయగలుగుతున్నారు, అంటే వాళ్ళని వాళ్ళు స్ట్రెచ్ చేసుకుని చేయగలుగుతున్నారు అనేది సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తోటి థర్డ్ ఇయర్లో వచ్చే టైంకి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏ కోర్స్ తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అన్న ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది. అంటే ఈ ఎక్స్పోజర్లో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం అసలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ప్రెజెంటేషన్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా అవుతుంది, ఇవన్నిటితో కవర్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళేది ఏ కోర్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంది, ఏ కోర్స్ తీసుకుంటే నేను సస్టైన్ అవ్వచ్చు, ఏ కోర్స్ తీసుకుంటే నేను మళ్ళీ బ్యాక్ అదే కంపెనీస్ వెళ్ళొచ్చు, ఇలా చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్లో కంప్లీట్గా వాళ్ళు ఒక సెమిస్టర్ మొత్తం కూడా ఇండస్ట్రీకి సపోర్టింగ్గా పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసి స్టైపెండ్ కూడా ఉంటుంది. 90% మా స్టూడెంట్స్ అందరూ కూడా స్టైపెండ్ ఉంటుంది. రిమైనింగ్ 10% అంటారు వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ డిఆర్డిఓ, ఎన్ఐసి, సౌత్ సెంట్రల్ రైల్వే, ఇన్కాయిస్, ఇలాంటి కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ డిఫెన్స్ సెక్టర్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దానికి స్టైపెండ్ ఉండదు గవర్నమెంట్ రిలేటెడ్ దానికి కాబట్టి, బట్ వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, చాలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఆ యూనివర్సిటీ అసలు ఎలా ఉంటుంది, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు, మినిమం ఆలోచిస్తారు. సో మీ దగ్గర ఎటువంటి ఫ్యాకల్టీ ఉంది సార్? ఓకే, ఇందులో ఫ్యాకల్టీస్ వచ్చేసి 2 కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి రీసెర్చ్ అండ్ టీచింగ్లో ఉన్న వాళ్ళు, ఇంకొకరు ఇండస్ట్రీ నుంచి అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రెగ్యులర్ క్లాసెస్తో పాటు వాళ్ళ స్టూడెంట్స్ తోటి లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. అంటే ఈ ఫ్యాకల్టీస్ అనేది ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్టర్, సిటిఓ, సిఎఫ్ఓ, అలాంటి హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి మాకు 1 or 2 కోర్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కోర్సెస్లో వాళ్ళకి బయట జరుగుతున్న ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు హైయెస్ట్ ఇది అందిపుచ్చుకోగలుగుతారో అలాంటి వాటన్నిటికీ వీళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఫ్యాకల్టీస్తో పాటు స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేస్తారు. అండ్ మా ఫ్యాకల్టీ 90% దే ఆర్ పిహెచ్డి అండి. అండ్ అది కూడా ఎన్ఐటి ఫ్రమ్ ఐఐటీస్ నుంచి విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చారు, ఏదైతే బూమింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. ఎస్, ఇకపై టెక్లో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఇండస్ట్రీ రిలేషన్స్ గురించి మాట్లాడుకు సార్, ఆ యొక్క అనుభవానికి పిల్లలకి చెప్తారా సార్? ఆ అనుభవం ఎలా ఉంటుంది, ఏంటి, బయటికి వెళ్ళి ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అని? ఖచ్చితంగా అమ్మా. ఇందులో జరిగేది ఏంటి అంటే మ్యాక్సిమం అక్కడ ఫ్యాకల్టీ రోల్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్న సమయంలో ఏమిటి అంటే వాళ్ళు అక్కడ స్టూడెంట్కి ఉన్న డౌట్స్, వాళ్ళకు ఉన్న యాంగ్జైటీలో వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అన్నది డిస్కషన్స్ వాళ్ళతో జరుగుతుంది. సో అక్కడ జరుగుతున్న టైంలో ఎటువంటి కోర్సెస్ కానీ మీరు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి నైపుణ్యాన్ని మీరు అందిపుచ్చుకొని చేసుకోగలిగితే మీరు ఈ రూట్లో వెళ్ళగలరు అన్నది గైడెన్స్ మాత్రం కంపల్సరీ పిల్లలకు ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ ఎంట్రీ వచ్చిన దగ్గర నుంచి మాకు మెంటర్ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ మెంటర్ వచ్చేసి ఏంటంటే 4 ఏళ్ళు స్టూడెంట్ తోటి ట్రావెల్ అవుతారు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అయితే ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, వాళ్ళకి ఈ అన్నిటి కూడా ఫ్యాకల్టీ అనేది కంపల్సరీ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో దాంట్లోకి వచ్చేసి ఏంటంటే ఈ ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్కే కాదు, అటు తల్లిదండ్రులకి మా విద్యా సంస్థకి మధ్యలో ఒక వారధిలా ఉంటారు. వాళ్ళు అటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి తల్లిదండ్రుల వరకు చేరే స్థాయి వరకు మా ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకో ఈ విషయం గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ కంపెనీస్ కూడా మా ఫ్యాకల్టీస్ మెంటర్ చేసుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ తీసుకొస్తారు. డైరెక్ట్గా మార్కెటింగ్ నుంచి వచ్చిన కంపెనీస్ కావు. ఏదైనా కంపెనీ మేము పిలవాలి అనుకున్న ఫస్ట్ దాన్ని క్రెడిబిలిటీ ఏంటి, మాకు ఎంతవరకు వాళ్ళు సహాయపడతారు, మేము వాళ్ళకి ఏ రకంగా స్టూడెంట్ని అందివ్వగలుగుతాం వాళ్ళ రిక్వైర్మెంట్స్ కన్నట్టు ఫ్యాకల్టీ మెంటర్ చేస్తారు. అంటే ఇక్కడ అటు స్టూడెంట్కి బోధన చేస్తూ ఇటు పక్కన ఫ్యాకల్టీ కూడా ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ కెరీర్, స్టూడెంట్ సెంట్రిక్గా వర్క్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ 100% ప్లేస్మెంట్ ఉంటుందా సార్? అండ్ ఇది ఎలిజిబిలిటీని బట్టి ఉంటుందమ్మా. 90 to 95% ప్లేస్ అయిపోతారు. రిమైనింగ్ 5% హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ 90% కూడా ఏంటి అంటే 80% ప్లేస్మెంట్స్ త్రూ అయిపోతుందండి. రిమైనింగ్ 15% ఇంటర్న్షిప్ త్రూ అవుతుంది. ఇంటర్న్షిప్ ప్లేసెస్ ఏ మేజర్ రోల్. ఈ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఎటువంటి అకాడమిక్ లోడ్ ఉండదు. వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ ఏదైనా టెక్నికల్ వర్క్ కానీ కంపెనీ వాళ్ళ త్రూ మేము అసెస్మెంట్ అంటే వాళ్ళ చేత వాళ్ళని ఎవాల్యుయేట్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి మేము గ్రేడింగ్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మాకు అనువైన విధంగా మేము గ్రేడింగ్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్ కొంతమంది చాలా మంది పేపర్స్కే పరిమితం అయిపోతుంది 100% ప్లేస్మెంట్ అని, రియాలిటీలో ఉండదు. సో అందుకని లేదండి, ఇది మీకనే కాదమ్మా, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులందరికీ ఒకటి చెప్తానమ్మా, మెరిట్ మీరు బేస్ చేసుకుని వెళ్ళి ప్లేస్ అయ్యారు అంటే అవుతుంది. 100% ప్లేస్మెంట్ అన్నది చాలా మటుకు వాళ్ళు డబుల్ ఆఫర్స్ ఉన్నవి కానీ ఇది కానీ కవర్ చేస్తారు. అలా అయితే చెప్పాలంటే మాది 500% రీచ్ అవుతుంది. మేము అలా బ్లఫ్ చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మాకు 85 to 90% ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎవరైనా చూడాలి, విజిట్ చేయాలి అనుకున్నా మా క్యాంపస్ విజిట్ చేయండి, ఆఫర్ లెటర్స్ చూపిస్తారు, కన్సర్న్ ప్లేస్మెంట్ టీమ్ ఉన్నారు, వాళ్ళన్ని డౌట్లు క్లారిఫై చేస్తారు. ఇందులో నేను చెప్తున్న 100% ఓన్లీ సింగిల్ ఆఫరే, డబుల్ ఆఫర్స్ అవి చెప్పుకుంటే 200-300% దాటుతుంది. బ్యాక్ ఒక స్టూడెంట్ని మీ దగ్గర జాయిన్ చేయాలంటే పేరెంట్స్ మెయిన్గా చూసేది ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఫ్యాకల్టీ గురించి. క్యాంపస్లో అసలు ఎట్లా ఉంటుంది క్యాంపస్, అక్కడ ఎటువంటి సౌకర్యాలు అందిస్తారు, మరి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాను కదా, హాస్టల్ ఎలా ఉంటుంది, మెయిన్గా అది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది సార్ ఆ క్యాంపస్ గురించి చెప్తారా? అండ్ ఇది ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ క్యాంపస్ అండి. 92 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది, 16 lakh square feet ఆఫ్ బిల్డప్ ఏరియాతో ఉంటుంది. అంటే మాక్సిమం మీరు గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లాక్స్ వచ్చేసి 5 schools కవర్ అవుతున్నాయి. అందులో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లా, ఆర్కిటెక్చర్, MBA అండ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఈ 5 schools ఒక దగ్గర కండక్ట్ అవుతున్నాయండి. అండ్ నేషనల్ వైడ్గా స్టూడెంట్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ల్యాబ్స్ ఎలా ఉంటున్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ల్యాబ్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఉన్న కరికులంకి ప్రతి ఒక్క కోర్స్కి ల్యాబ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఏంటంటే వీళ్ళకి వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ అండి, పిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి సిస్టమ్ బేస్డ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ అవైలబిలిటీ ఉంటుంది. ల్యాబ్స్ ఆల్మోస్ట్ ఆల్ AI బేస్డ్ ఉంటుందండి. AI బేస్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విత్ GPUs, CPUs కాదండి, GPUs. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక వర్క్ స్టేషన్ ఎలా ఉంటుందో అలాంటి ఇండివిజువల్ వర్క్ స్టేషన్స్ 80 కెపాసిటీ తోటి మాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 ల్యాబ్స్ ఉన్నాయండి. దాంట్లో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, క్లారిఫికేషన్ ఉన్నాయో ఫ్యాకల్టీతో పాటు వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక విద్యార్థి క్యాంపస్లో వస్తున్నప్పుడు 3 విషయాలు కంపల్సరీ చూసుకోవాలండి. ఒకటి ల్యాబ్, ఇంకోటి లైబ్రరీ, ఇంకోటి అకాడమిక్స్ ఎలా ఉంటుంది. ల్యాబ్స్ వచ్చేసి ఏంటంటే హైలీ ఎనేబుల్డ్ ల్యాబ్స్ అండి. క్లాస్ రూమ్స్ వచ్చేసి కూడా మీకు డిజిటల్ బోర్డ్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడే డ్రాప్ చేసి వెళ్తారు. స్టూడెంట్స్ వాళ్ళకి మెరిట్లో వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో తీసుకోవచ్చు, వాళ్ళకి సపరేట్ పోర్టల్ ఉంటుంది, అది పేరెంట్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే స్టూడెంట్ అటెండెన్స్ ఎలా ఉంటుంది, మార్కులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి చూడడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం లైబ్రరీ ఇక్కడ మాకు మా బ్లాక్లో కాకుండా మెయిన్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుందండి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 1 lakh plus కాపీస్ ఉండడం జరుగుతుంది. ఆ ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. అంటే ఓల్డర్ బుక్స్ ఉండిపోయినాయి అనేది ఉంటుంది, ఈ బుక్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఈ రీసోర్సెస్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్యాకల్టీ చెప్పేది వాళ్ళు 5 నుంచి 6 పుస్తకాలు రిఫర్ చేసుకొని చదువుకోగలిగితే మెరిట్ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అకాడమిక్స్ మా కరికులం వచ్చేసి ఇండస్ట్రీ బేస్డ్ డిజైన్ అయి ఉంటుంది. వాళ్ళు స్పెసిఫిక్గా మనకు ఎంతవరకు రిలయబుల్ అన్నది కోర్సెస్ కరికులం అనేది సంవత్సరానికి మారిపోతుంది. అలా వెళ్తూ మేము ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి, AML, AADS ఇవి కాకుండా సైబర్ సెక్యూరిటీ, IoT, బ్లాక్ చైన్, వీటితో పాటు క్వాంటమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇది 2nd year రన్ అవుతుందండి. క్వాంటమ్ లాంటి కోర్సెస్ పెట్టి స్టూడెంట్స్కి ఈ కోర్సెస్ అన్నిటి కూడా డిజైన్ చేసేది డైరెక్టర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విత్ IIT and NIT ప్రొఫెసర్స్. వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి డిజైనింగ్ ఆఫ్ ద కరికులం అండర్ UGC and AICT. నేను అదే మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. విద్యార్థులకి ఈ డిగ్రీ వరకు వ్యాలిడేషన్ ఎలా ఉంటుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు డిగ్రీ ఇచ్చేస్తున్నారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక విషయం నేను క్లారిఫై చేస్తానండి. UGC, AICT ఈ 2 అప్రూవల్ లేనిదే ఎటువంటి టెక్నికల్ డిగ్రీ వ్యాలిడేట్ కాదు. విద్యార్థులు మోసపోకండి, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఈ UGC, AICT అఫిలియేటెడ్ వాళ్ళ అండర్లో ఉండే విద్యా సంస్థలో మాది కేటగిరీ 1. అది రావడానికి కూడా మేము దాదాపు 10-12 ఏళ్ల కృషితోటి మేము అక్కడ రావడం జరిగింది. అంత ఈజీ కాదు, వాళ్ళు పెట్టిన వెంటనే వచ్చాడు. వెరిఫికేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి విత్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తోటి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తున్నారు, ఎంతమంది ప్లేసర్, ఇవన్నీ కూడా మేము UGC, AICTకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ మేము అంటే ఒకరికి మోసపూరితంగా చేయడం ఉండదండి, ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. క్యాంపస్ విజిట్లో మీకు ఇవన్నీ క్లారిఫై అవుతాయి. అండ్ ఈ కరికులం CV డిజైనింగ్ కూడా AICT అప్రూవల్ ఉంటే కానీ మేము చేయడానికి ఉండదు.
సో అంటే ఒక టెక్నికల్ డిగ్రీకి ఇస్తున్నంత ప్రాధాన్యత ఇది ఉట్టి నేషనల్ వైడే కాదండి, ఇంటర్నేషనల్ వైడ్గా స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా, వాళ్ళు ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా వీళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ అయ్యేది ఏంటి అంటే ఈ అక్రిడిటేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నాము, ఈ ప్రతి ఒక్క సంస్థ కూడా కొన్ని పారామీటర్స్ పెట్టి వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పారామీటర్స్లో వీళ్ళు హై స్కేల్లో ఉన్నారంటే కానీ వాళ్ళు ఇవ్వడం జరగదు. సో దాంట్లో ఇది ఫస్ట్ మాకు చాలా అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. ఇది థర్డ్ సైకిల్ అంటే థర్డ్ సైకిల్లో కూడా నాకు మేము A++ కేటగిరీలో ఉండడం జరిగింది, కేటగిరీ 1. ఎస్, మీరు చెప్పారు సరే, అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ నడుస్తూ ఉంది, దాని తగ్గట్లే మన టీచింగ్ కూడా దాని తగ్గట్లే ఉంది, నెక్స్ట్ జాబ్స్ కూడా దాని మీద డిపెండ్ అయ్యింది. సో మీ దగ్గర వాటిల్లో ఎటువంటి చేంజెస్ చేశారు? ఎట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు లా ఉంది, MBA ఉంది, సైన్స్ చెప్తున్నారు కదా, సో ఎటువంటి యూనిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ఎందుకంటే ప్రతి కాలేజీలో దాని తగ్గట్లు ఉంటుంది, సంథింగ్ యూనిక్ ఉంటేనే కదా మన దగ్గరకు వచ్చేది. సో ఎట్లాంటి యూనిక్ ప్రోగ్రామ్స్ ఉంది? ఓకే, ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ICFI పేరును వచ్చేది చూసేటప్పటికి అందరూ మాక్సిమం MBA సైడ్ అనుకుని అంటారు. బట్ 2010 నుంచి ICFI టెక్ అనేది స్టార్ట్ అయింది. ICFI టెక్ లా, ఆర్కిటెక్చర్ ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్. వీటన్నిటిలో కూడా యూనిక్నెస్ ఏంటి అంటే ఎక్కడికక్కడ ఇది అటానమస్ ఇన్స్టిట్యూట్, మా టీచింగ్, మా ఓన్ ఎవాల్యుయేషన్, మా ఓన్ గ్రేడింగ్, మా ఓన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నది ఉంటుంది. అంటే ఏంటంటే ఓన్గా అంటే వీళ్ళు ఓన్ వే ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ కరికులం, డిజైనింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ గివింగ్ ద బెస్ట్ టు ద స్టూడెంట్. ఈ ఆప్షన్ మాకు డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలోనే అవుతుంది. ఎందుకు అంటే మాకు ఎటువంటి మాకు డైరెక్ట్గా UGC AICTE నుంచి అప్రూవల్స్తో పాటే మేము డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. అంటే స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ అన్నది మాకు అక్కడే హై లెవెల్కి వెళ్తే కానీ పెట్టడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం యూనిక్నెస్ అన్న దాంట్లో మీకు హాస్టల్ ప్లస్ ఈ మెస్ ఏవైతే ఫుడ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్కి కంపల్సరీ హెల్ప్ అయ్యే విధంగా కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటేషన్ కూడా ఉందండి, అది నేను ఇందాక దాంట్లో చెప్పడం మిస్ అయింది. దాంట్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే హాస్టల్ ఇన్బిల్టే ఉంటుందండి, బయట వెళ్ళడానికి ఉండదు, విత్ ఇన్ క్యాంపస్లో ఉంటుంది, బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ ఉంటుంది. దీంట్లో వీళ్ళు ప్రముఖంగా ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా బయటికి వెళ్ళాలి, ఏదైనా ఇష్యూ ఉంది, వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ పేరెంటల్ అప్రూవల్ ఉంటే కానీ వాళ్ళు పంపించడం జరగదు. ఏదర్ పేరెంట్ ఆర్ లోకల్ గార్డియన్ ఇద్దరు సంబంధితంగా ఓకే చెప్తే కానీ స్టూడెంట్ని బయటికి వెళ్ళరు. అండ్ సెక్యూరిటీ, ర్యాగింగ్ కానీ ఇవి కానీ ఇక్కడ ఉండదండి. క్యాంపస్ జీరో ర్యాగింగ్ ఫ్రీ జోన్ అని చెప్పచ్చు. ఎటువంటి ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఉంటుంది, వాళ్ళు ఒకవేళ వేరే బ్లాక్స్కి వాటికి వెళ్ళినా ఆటోమేటిక్గా లంచ్ అండ్ లైబ్రరీ, ల్యాబ్ ఈ మూడింటికే వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుంది. మ్యాక్సిమం కూడా వాళ్ళకి సపరేట్గా ఇంకొక బ్లాక్ ఉంది, అక్కడ కూడా ఒక ఫ్యాకల్టీ మెంటర్స్ ఉంటారు అండ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం రిలేటెడ్గా చూసుకున్నట్టయితే మీకు UG అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఇంక్లూడెడ్ ఉందండి. అదొక యూనిక్నెస్ అని చెప్పచ్చు. ఈ ICFIలో మీకు స్పెసిఫిక్గా మీరు చూసుకున్న లా అవనండి, MBA అవనండి, టెక్ అవనండి, ఈ మూడిట్లో కూడా టెక్నికల్ ఓరియంటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ టెక్నికల్ ఓరియంటేషన్లో AIని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ AI ఇన్వాల్వ్డ్ కోర్సెస్ అనేది కూడా మీకు మ్యాక్సిమం అన్ని కోర్సెస్లోనూ కవర్ అవుతుంది. ఎస్ సార్, ఈ ICFI టెక్లో ఎటువంటి పరిశోధనలు అయితే ప్రభుత్వ నిధులతో ఎటువంటి ప్రాజెక్ట్స్ అందిస్తుంది సార్ ICFI యూనివర్సిటీ అనేది? ఇది ఒకటి డిఫరెన్సియేషన్ అని చెప్పచ్చు మిగతా కాలేజ్కి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కూడా 60% మాకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మాకు సపోర్ట్ ఫండింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ మా మేనేజ్మెంట్ సపోర్ట్ త్రూ మేము ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసిన కూడా అన్ని కూడా హై ఎండ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే స్పెసిఫిక్గా ఇస్రో రిలేటెడ్గా ఒక 24 lakhs ప్యాకేజ్ ఉంది. AICT ల్యాబ్ ఉంటుంది, అంటే ఒక స్టూడెంట్ ఎంట్రీ ఒక జిజ్ఞాస్తో వస్తారు, వాళ్ళు ఒకటి మోడల్ డెవలప్ చేయాలి, ఇది ఆ మోడల్ డిజైన్ దగ్గర నుంచి డెవలప్మెంట్ అయ్యేంత వరకు AICT ఫండెడ్ ల్యాబ్ ఒకటి ఉంది. అంటే 90 lakhs వర్త్ మాకు లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ డిజైన్ సిమ్యులేషన్, అంటే అది బయట ఎలా వరల్డ్కి ఎలా డిఫర్ అవుతుంది, దానికి రిలేటెడ్గా మెటీరియల్స్ ఏం కావాలి, ఆ మెటీరియల్స్ ఇక్కడ ఉన్న తెచ్చుకున్న మెటీరియల్స్ని ఎలా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేయాలి, అంటే ఒక లెవెల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్కి వెళ్ళేంత వరకు వాళ్ళు చేసుకునే ఆపర్చునిటీ మాకు ఐడియా ల్యాబ్తో ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మాకు 4.2 crore వర్త్ లైబ్రరీ సపోర్ట్ అనేది జరిగింది. ఆ ల్యాబ్ సపోర్ట్ వచ్చేసి ఏంటంటే VLSI డిజైన్. అందుకే ఈ సంవత్సరం స్పెసిఫిక్గా మేము ECలో వెళ్ళడానికి కూడా VLSI ఇది స్పెసిఫిక్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 4.2 crore వర్త్ అండి విత్ డిజైన్ సిమ్యులేషన్ ల్యాబ్. దీనికి అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు 3 ఉన్నాయండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్
రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దాంట్లో 6 degrees of freedom రోబోట్ ఒకటి అవైలబుల్ ఉంది విత్ హై అండ్ కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్ ద స్టూడెంట్ గివ్. అంటే స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ని ఎడిట్ చేసుకొని దాన్ని మాడిఫై చేసుకొని చేసే విధంగా ఉంటుంది. అండ్ ఇది రోబోటిక్స్ ల్యాబ్ అండి. ప్లస్ నానో ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్, సెమీ కండక్టర్ రిలేటెడ్ డిజైన్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వెళ్ళే ఆస్కారం ఉంది. అది నానో లెవెల్లో, ఆ లెవెల్ వరకు ఉందండి. నెక్స్ట్ మీకు డిజిటల్ ఫ్యాబ్రికేషన్ ఉందండి. హై అండ్ సెటప్ ఆఫ్ 3D ప్రింటింగ్ ల్యాబ్స్ ఉంటుంది. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎట్ ఎనీ పాయింట్ దే కెన్ గో అండ్ వర్క్ ఆన్ ఆల్ దీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది కాకుండా ల్యాబొరేటరీ స్పెసిఫిక్గా మీరు చూసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ అన్ని కూడా ఏఐ ఎనేబుల్డ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్పెసిఫిక్గా మనకి బయట కాంపిటీషన్లో ఉండడానికి కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో అది ఈ ల్యాబ్ త్రూ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా మేము స్టార్ట్ చేసాము. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇట్స్ ఈస్ కంపల్సరీ అండ్ నో కాస్ట్ టు బి పెయిడ్. ఎక్కడ కాస్ట్ పే ఉండాలంటే స్టూడెంట్ ఫీ తప్పితే ఇంకెక్కడ మేము మనీ రిలేటెడ్గా ఇన్వాల్వ్మెంట్ ఏం జరగదు. ఇంకోటి ఏం జరుగుతుంది అంటే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఏవైతే ట్రైనింగ్ ఉంటుందో అది సెకండ్ ఇయర్ ఒకటి, థర్డ్ ఇయర్లో ఒకటి, 2 ఉంటాయండి. 4 సెమిస్టర్లు క్రెడిట్ బేస్డ్. ఏది కూడా ఇంటర్న్షిప్ క్రెడిట్ బేస్డే, ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ క్రెడిట్ బేస్డే. డైరెక్ట్గా వాళ్ళకి అంటే ఫ్రీ ట్రైనింగ్ అనేటప్పటికి ఏంటంటే ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. డైరెక్టర్ గారు వీళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ అయింది ఏంటంటే దీన్ని స్పెసిఫిక్గా హైలైట్ చేస్తూ వాళ్ళకు క్రెడిట్ ఇవ్వడం వల్ల ఏంటంటే సీరియస్నెస్ వస్తుంది. సో వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ ప్లస్ యాక్టివ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్ఫై టెక్లో జాయిన్ అవ్వాలని అనుకున్న స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.